The next one, solve the equation 1 plus x square into dy by dx plus 2xy minus 4x square is equal to 0. ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో అబ్జర్వ్ చేస్తే ఇది ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆ ఫామ్లో ఎగ్జాక్ట్గా అలా లేదు, దాన్ని మనం కొంత కన్వర్ట్ చేసుకోవాలి. సో కన్వర్ట్ చేసుకోవాలంటే dy by dx పక్కన వేరే టర్మ్ ఏమీ ఉండకూడదు. సో ఇక్కడ 1 plus x square ఉంది. సో దీని యొక్క స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలంటే dy by dx పక్కన ఏమీ ఉండకూడదు కాబట్టి సో ఎంటైర్ ఈక్వేషన్ని 1 plus x square తోటి మనం డివైడ్ చేద్దాం. సో డివైడ్ ద ఎంటైర్ ఈక్వేషన్ with 1 plus x square. 1 plus x square తోటి మొత్తాన్ని మనం డివైడ్ చేసినట్లయితే దెన్ ఇట్ బికమ్ dy by dx. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, డివైడ్ చేస్తున్నాం కాబట్టి. సో సెకండ్ టర్మ్ దగ్గర ఈ విధంగా వస్తుంది 2x by 1 plus x square into y. థర్డ్ టర్మ్ ఈజ్ లైక్ దిస్ minus 4x square by 1 plus x square is equal to 0. సో దీంతో ప్రతి టర్మ్ని డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ డివైడ్ చేసేటప్పుడు ఈ రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయి dy by dx వస్తుంది. ఇక్కడ 2x by 1 plus x square, ఇక్కడ 4x square by 1 plus x square. And this can be written as dy by dx plus 2x by 1 plus x square into y. Transform this to right side. ఇది రైట్ సైడ్ మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. ఇట్ బికమ్ 4x square by 1 plus x square. నౌ ఇట్ ఈస్ ఇన్ కంప్లీట్ LDE ఫామ్. ఇది ఇప్పుడు పూర్తిగా LDE ఫామ్లో ఉంది. LDE ఇన్ టర్మ్స్ ఆఫ్ y. ఓకే, ద స్టాండర్డ్ ఫామ్ ఈస్ లైక్ దిస్ dy by dx plus p into y is equal to q, where p and q are functions of x. pqలు అనేవి xలలో ఫంక్షన్స్ లేదంటే కాన్స్టెంట్స్ కూడా కావచ్చు, 2, 3 అలాగా. ఓకే, సో కంపేర్ చేసుకుంటే p ఈజ్ ఈక్వల్ టు, సో y పక్కన ఉన్నదాన్ని మనం pగా తీసుకుంటాం, 2x by 1 plus x square q. రైట్ సైడ్ ఏదైతే ఉందో అది మనకి ఫంక్షన్ ఆఫ్ x విచ్ ఈస్ q, 4x square by 1 plus x square. సో dy by dx మోడల్లో LDE ఫామ్ అంటే ఈ విధంగా ఉంటుంది. dy by dx plus p into y is equal to q. సో దీనికి మనం జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలంటే ముందుగా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ లేదంటే IF దాన్ని కనుక్కోవాలంటే PQ వాల్యూస్ నోట్ చేసుకొని నెక్స్ట్ ఇది dy by dx మోడల్ లేదంటే LDE ఇన్ టర్మ్స్ ఆఫ్ y. సో దీనికి సంబంధించినటువంటి IF ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఈ విధంగా ఉంటుంది, e పవర్ ఇంటిగ్రల్ p dx. ఓకే, సో ఇది dy by dx మోడల్ కాబట్టి e పవర్ ఇంటిగ్రల్ p dx. సో సబ్స్టిట్యూట్ చేద్దాం, e పవర్ ఇంటిగ్రల్ p అంటే మనకి 2x by 1 plus x square dx. ఓకే, ఈ పవర్లో ఉన్న ఇంటిగ్రేషన్ మనం సాల్వ్ చేసుకోవాలి. సో ఇది ఒక ఫార్ములాని బేస్ అయి ఉంది, ఇంటిగ్రల్ f' by fx dx. దీనికి ఫార్ములా log mod fx plus c. సో ఈ పవర్ అనేది ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఉంది. డినామినేటర్లో ఉన్నటువంటి 1 plus x square అనేది fxగా తీసుకుంటే న్యూమరేటర్ అనేది f'(x). సో దీనిని డెరివేటివ్ చేద్దాం మనం. డెరివేటివ్ ఆఫ్ 1 అంటే 0, డెరివేటివ్ ఆఫ్ x square అంటే 2x. సో ఆ 2x పైన ఉంది, సో ఇది fx అనుకుంటే ఇది f'(x). సో ఇంటిగ్రల్ f'(x by fx dx అంటే ఫార్ములా log mod fx plus c. సో దాన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సారీ, ఇంటిగ్రేషన్ ఫార్ములా అప్లై చేస్తున్నాం, log mod fx. ఓకే, fx అంటే డినామినేటర్ 1 plus x square
ఇక ప్లస్ సి ఇక్కడ మనం నోట్ చేయాల్సిన అవసరం లేదు. అల్టిమేట్గా మనం జనరల్ సొల్యూషన్ రాసేటప్పుడు చివరిలో మనం ప్లస్ సి మెన్షన్ చేస్తాం. ఇప్పుడు జస్ట్ ఫార్ములా తీసుకుంటాం మనం. సో ఈ పవర్ లాగ్ అంటే ఇక్కడ బేస్ ఈ అనేది కామన్గా ఉంటుంది, మనం చూపించకపోయినా అక్కడ ఈ అనేది కామన్గా ఉంటుంది. సో ఈ పవర్ లాగ్ అంటే మనం లాగ్ క్యాన్సిల్ చేసుకొని ఆ పక్కన ఉన్న దాన్ని రిమైనింగ్ మనం నోట్ చేసుకోవచ్చు. దేర్ఫోర్ ఫైనల్లీ ఐఎఫ్ ఈస్ 1 + x². So this is integrating factor for this problem, and general solution is GS stands for general solution. ఇది dy/dx మోడల్. dy/dx మోడల్కి సంబంధించినటువంటి జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. y × if is equal to integral q × if dx plus c. y × if is equal to integral q × if dx plus c. This is the formula for general solution in dy/dx model or LDE, linear differential equation in terms of y. Okay, let us see continuation. Okay, continuation. General solution y × if means 1 + x² we get, that is equal to integral q means 4x² by 1 + x² into if means 1 + x² dx plus c. Okay, so y × if that is equal to q × if dx plus c. Okay, substitution అది. సో ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి, ఎన్ఆర్ డిఆర్. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్, రెండు సేమ్ ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ ఈజ్ ఈ 4 బయట పెట్టుకుంటే ఇంటిగ్రల్ x² dx. ఓకే, ఇంటిగ్రల్ x² dx అంటే ఇంటిగ్రల్ x⁴n dx ఫార్ములా x⁴n + 1/n+1. సో xకి పవర్ ఒకటి యాడ్ అవుతుంది, x⁴2 + 1/2 + 1 + c. ఇంటిగ్రల్ x⁴n dx, x⁴n + 1/n+1. సో దట్ ఈస్ 4x³ + c. So finally the general solution is y × 1 + x² is equal to 4x³ + c. సో ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా మనం ఇక్కడ నోట్ చేస్తున్నాను. ఇంటిగ్రల్ x⁴n dx is equal to x⁴n + 1/n+1 + c. This is the formula.